ఒక హోదాలో ఉన్నప్పుడు కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని, కుటుంబంలో తమ పిల్లలు తప్పు చేస్తే తప్పు తమకే వర్తిస్తుందని పరోక్షంగా కొండా సురేఖను విమర్శించారు వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు. స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా ఎంజిఎం జంక్షన్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ సారయ్య మరియు ఎమ్మెల్యే నాగరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టెక్నాలజీ పరంగా దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీకే దక్కుతుందని నాగరాజు అన్నారు. కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ నాలిక ఉందని ఇష్టం వచ్చినట్లు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మాట్లాడితే సహించేది లేదని, కొండా దంపతులు సీనియర్ నాయకులని, వాళ్లకు కొండంత అండ ప్రజల అండ ఉందని, పార్టీలో ఉండుకుంటూ పార్టీని అవమానిస్తే ఎవరు ఊరుకోరని, ఆమెకు సీఎం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఆమె హోదాలో ఉండి కూతురు విమర్శించడం సరైంది కాదని, సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ నాయకుడిగా ఉన్నప్పుడు వాళ్లకు ఏమన్నా హామీ ఇవ్వచ్చు, ఏదైనా మనసులో ఉంటే నేరుగా సీఎంతో మాట్లాడి పరిష్కరించుకోవాలి తప్ప ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని నాగరాజు అన్నారు. మరి ఈ రోజు మహానీయుని యొక్క జయంతి సందర్భంగా 82వ జయంతి సందర్భంగా మా కాంగ్రెస్ కుటుంబానికి అందరికి కూడా శుభాకాంక్షలు. అలాగే యావత్ ప్రపంచాన్ని బాధపడే సన్నివేశం ఈ రోజు. ఆ రోజు ఏ రోజైతే తమిళనాడులో ఎలక్షన్ పర్పస్ లా వెళ్ళి మహిళలంటే అమితమైన గౌరవంతో ఒక మహిళా సోదరుమని దండ వేస్తా అంటే దగ్గరికి పోతే మానవ బాంబు రూపంలో వచ్చిన ఎల్టీటీ వారి యొక్క క్రూరమైన చర్యలతోని వారు దిగవంతం జరిగింది. మీ అందరికీ తెలిసిన సంగతి అది. కానీ గాంధీ కుటుంబం అంటేనే సాక్రిఫైస్ చేసే కుటుంబం. రాజ్యాంగాన్ని కాపాడే ఏదన్నా పార్టీ ఉంది, అందులో వ్యక్తులు ఉన్నారంటే అది ఓన్లీ గాంధీ కుటుంబం తప్ప ఇంకెవరు. ఆమె కోసం మాట్లాడలేదండి. క్రమశిక్షణ విషయంలో ఆమె పైన ఏం మాట్లాడలేదు. నేను చెప్పలే కదా, పిల్లకాకి వరకు ఉండిలే దెబ్బ. ఎవరో పిల్లకాకిని పెట్టి మాట్లాడించడు కాదు. మీరు పోవాలి కదా, మీకు అన్ని దర్వాజాలు ఓపెన్ ఉన్నాయి కదా. ఆయన సీనియర్ నాయకుడు, మేడం కూడా సీనియర్ నాయకురాలు. మరి కొండ అంటే అందరికీ అండగా ఉండే ఫ్యామిలీ వాళ్ళు, చాలా మంది వారికి ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఆ ఫ్యామిలీకు వారంటే చాలా గౌరవించుకునే నాయకులు ఉన్నారు. వారినంటే చాలా మంది ఓటర్స్ ఉన్నారు. వారికి అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంతా అన్ని హక్కులు కల్పించింది. వారిని ఎప్పుడు కూడా సీఎం ద్వారం దగ్గర ఆపిన సందర్భాలు లేరు. వాళ్ళు వెళ్ళి మాట్లాడచ్చు కదా. ఇది కుటుంబ విషయం. కుటుంబంలో ఇప్పుడు నా కొడుకు మాట్లాడినా కూడా తప్పే. ఒక హోదాలో ఉన్నప్పుడు మన ఫ్యామిలీని, మన కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. రేపు మా కొడుకు తప్పు చేసినా, ఎవరి కొడుకు తప్పు చేసినా, ఎవరి బిడ్డ తప్పు చేసినా ఫలానా వాళ్ళ కొడుకు అంటారు. కాబట్టి నేను అందుకనే మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడడం తప్పు. అదే సురేఖమ్మ వచ్చి మాట్లాడితే దానికి ఎవరైనా ఆన్సర్ ఇస్తుండే కావచ్చు. కానీ తప్పు ఇది. ఈ మెసేజ్ ఇట్ ఈస్ నాట్ వెరీ బ్యాడ్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు నాగరాజు కరప్ట్ అంటారు. ఎవరైనా అనేదానికి ఏముంది? తాలిక. అందుకే చెప్పినాక ఇదేది నాలుకనా తాటి మట్టనా అని చెప్పినా. నేను నాలుక ఉన్నదాన్ని ఇష్టం వచ్చినట్టు చిన్న పెద్ద వయసు తారతమ్యాలు లేకుండా అఘోరంగా మాట్లాడితే దాన్ని ఎవరు కూడా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. తప్పు అది. తప్పనిసరిగా దీనిపైన దంపతులు వారు పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకొని, ఇది ఇంట్లో విషయాలు కదా. వారు వచ్చి మరి పీసీసీగా ఉన్నప్పుడు కావచ్చు, సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, ఏమన్నా మాట ఇచ్చిండు. మా సామాన్యకు కూడా మాట ఇచ్చినాం అందరం, సామాన్యకు ఎంపీ రావాలని. కానీ ఏమైంది? పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటో దానికి కట్టుబడి ఉన్నాం మళ్ళీ మేము. సో వారు కూడా పార్టీకి కట్టుబడి ఉండి ఇంట్లో వ్యవహారాన్ని ఇంట్లో మాట్లాడుకుంటే బాగుంది. ఎమ్మెల్సీ వస్తుండే కావచ్చు, రాకపోతుండే కావచ్చు. అంత మాత్రాన్ని ఇట్లా వచ్చి వారు మాట్లాడకుండా బిడ్డతో మాట్లాడడం తప్పని మేము అంటున్నాం.